హాయ్ నమస్తే. టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం యాప్టిట్యూడ్ లో మనం. సో టైమ్ అండ్ డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఈ ఫార్ములా తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకు తెలుసుకుందాం. సో ఫార్ములా తెలిసిన వాళ్ళకు వెల్ అండ్ గుడ్, ఫార్ములా తెలియని వాళ్ళకు కూడా వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఏంటంటే ఆ ఫార్ములా ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి, జనరల్గా ఇది ఓన్లీ బుక్స్ లోనే ఉంటుందా, దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఏడు ఉండదా? సో ప్రాక్టికల్ అప్లికేషన్ వచ్చేసి బైక్స్ నడిపే వాళ్ళకి, కార్స్ నడిపే వాళ్ళకి, ఎనీథింగ్ ఒక వెహికల్ నడిపే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి వస్తుంది. సో ఒకవేళ మీరు నడపకపోయినా నేను చెప్పేది వింటే మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తుంది టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి. సో టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చేసి బైక్ మీద మనం బైక్ నడుపుతుంటే మనం బైక్ స్పీడ్ చూసుకుంటాం. సో 40, 50, 50, 40 ఎకానమీలో ఉంటుంది. సో మనం హైవే మీద పెట్టినప్పుడు 60, 70లో పోతుంటాం. సో 40 అనేది ఏంది, 50 అనేది ఏంది? స్పీడ్ జస్ట్ 40, 50 ఉంటుందా? 40 ఏంది? 40 kgs గ్రామ్సా? 40 ఏంది? 40 తర్వాత ఏంది? 40 km/h అని ఉంటుంది. పక్కన కింద మీటర్ ఉంటుంది, km/h అని. సో 40 km/h స్పీడ్లో మనం పోతున్నాం అని అర్థం, 60 km/h లో పోతున్నాం అని అర్థం. సో ఆ స్పీడ్ మన స్పీడ్ మీటర్లోనే ఉంటుంది, km/h అని. సో స్పీడ్ అది మనకు చూపించేది స్పీడ్ 1 to 120 స్పీడ్ ఉంటుంది. సో అది చూపించేది స్పీడ్ ఏంది? స్పీడ్ km/h. సో స్పీడ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40, మన స్పీడ్ 40 km/h, రైట్? సో కిలోమీటర్ అనేది ఏంది, అవర్ అనేది ఏంది? సో కిలోమీటర్ అనేది డిస్టెన్స్, అవర్ అనేది టైం, 40 ఇది స్పీడ్. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో మనం ఒకవేళ ఈ బైక్స్ నడపని వాళ్ళు పోయి చూడండి, బైక్ మీటర్ ఉంటుంది, స్పీడ్ మీటర్ మీద km/h అని ఉంటుంది. సో km/h 40 km/h, మనం ఎంత స్పీడ్ పోతే అంత స్పీడ్ km/h లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మన ప్రాక్టికల్ జనరల్ డైలీ బేసిస్ లో కాకుండా ఎక్కడ యూజ్ చేస్తారు? టైమ్ అండ్ డిస్టెన్స్ ని డైలీ బేసిస్ లో కాకుండా ఎక్కడ యూజ్ చేస్తారు? రాకెట్ లాంచింగ్ లో యూజ్ చేస్తారు. సో ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ పోతుంది అని చెప్పేసి రాకెట్ సైన్స్ లో యూజ్ చేస్తారు. ఈవెన్ మిజైల్స్ లో ఆర్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్మ్స్ యూజ్ చేయడం కానీ, దానిలో ఫైరింగ్ ఎంత డిస్టెన్స్ లో ఎంత టైంలో పోతుంది, ఫైరింగ్ స్పీడ్ క్యాలిక్యులేషన్. సో ఇవన్నీ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఊరికనే పెడతారు టైమ్ అండ్ డిస్టెన్స్ ని, మనం యాప్టిట్యూడ్ లో ఎందుకు పెడతారు, రిక్రూట్మెంట్ ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందో, లేదంటే ఆ యూనిట్ లో వాళ్ళు వర్క్ చేసే దానిలో యూజ్ చేస్తారు. మొత్తానికైతే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా ఇవన్నీ టాపిక్స్ వస్తాయి కాబట్టే పెడతారు. సో టైమ్ అండ్ డిస్టెన్స్ మనకు అర్థమైంది ఏంటి? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇది బేసిక్ ఫార్ములా, మళ్ళీ రాస్తాను. So speed equals to distance by time. So speed equals to distance by time అన్నప్పుడు సో దీనిలో 3 అన్నౌన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్, టైం ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటే సింపుల్, ఇది బేసిక్ ఫార్ములా. డిస్టెన్స్ బై టైం మనం స్పీడ్ మీటర్ కానీ ఎక్కడ చూసినా మనకి ఇది తెలిసిపోతుంది, డిస్టెన్స్ బై టైం అని చెప్పేసి. సో ఇది ఫార్ములా. సో డిస్టెన్స్ ఇది డిరైవ్డ్ ఫార్ములా. డిస్టెన్స్ ఈక్వల్స్ టు, డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం. సో ఈ టైం డివిజన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ పంపించేస్తే స్పీడ్ ఇంటూ టైం, రైట్? నెక్స్ట్ టైం కావాల్సి వస్తే టైం అంటే టైం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ ఫార్ములా నుంచి ఇది తీసుకొచ్చిన కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు మనం. సో టైం కావాలి, స్పీడ్ ఇక్కడ సైడ్ కావాలి. సో స్పీడ్ ఇటు సైడ్ పంపించేస్తే డిస్టెన్స్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్ లోకి వచ్చేస్తుంది, డిస్టెన్స్ బై స్పీడ్. సో చాలా మందికి జస్ట్ ఫార్ములా వైజ్ గా ఎట్లా సాల్వ్ చేయాలనేది వచ్చేస్తుంది. కానీ బేసిక్ గా ప్రాక్టికల్ అప్లికేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది, అసలు టైమ్ అండ్ డిస్టెన్స్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఎట్లా వచ్చింది? జనరల్ గా స్పీడ్ అంటే km/h కాబట్టి కిలోమీటర్ అనేది డిస్టెన్స్, ఆర్ అనేది టైం కాబట్టి వచ్చేసింది. సో ఇంకోటి మనకు km/h ని మినిట్ పర్ సెకండ్ కి ఒక షార్ట్ కట్ చెప్పిండొచ్చు.
5/18 18/5. సో దాన్ని ఒకసారి తీసుకుందాం మనం. అది ఎట్లా వచ్చింది జనరల్గా మనకు షార్ట్ కట్ చెప్తుంటారు, అది మర్చిపోతాం ఎగ్జామ్లో. ఇప్పుడు నేను కూడా 5/18 15/8 అనేది తెలియదు. సో మనం సింపుల్గా km/hని మినిట్ పర్ సెకండ్కి ఎట్లా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. సో km/h, కిలోమీటర్కి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కిలోమీటర్ టు మినిట్ చేంజ్ చేద్దాం. సో ఇందులో ఫార్ములాస్ 3 ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకుంటే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి జస్ట్ మనకు సింప్లిఫికేషన్ టైప్ ఇవి రెండు. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇందులో మనకు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే km/h కాకుండా క్వశ్చన్స్ లో ట్విస్ట్ చేస్తుంటాడు. దీనిలో ఇచ్చి మీటర్ పర్ సెకండ్ అడుగుతుంటాడు. సో ఇది ట్విస్ట్ చేస్తూ ఉంటాడు క్వశ్చన్స్ లో. కిలోమీటర్ టు మీటర్, ఆర్ టు సెకండ్, ఇవి ట్విస్ట్ చేస్తూ ఉంటాడు. వాడు కిలోమీటర్లో వచ్చి మీటర్లో కనుక్కోమంటాడు, ఆర్లో వచ్చి సెకండ్లో కనుక్కోమంటాడు. ఎంత ట్విస్ట్ చేసినా మాక్సిమం ఇందులో ట్విస్ట్ చేస్తాడు. సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కిలోమీటర్ని మీటర్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి. 1 కిలోమీటర్ ఈజ్ 1000 meters, right? So 1 hour is 60 into, so 1 hour లో 60 minutes, ఒక్కొక్క మినిట్ లో 60 seconds కాబట్టి 60 into 60 seconds. సో మొత్తానికి 1 hour is 3600 seconds. సో మనం 1 కిలోమీటర్ పర్ 1 hour ఈక్వల్స్ టు 1 కిలోమీటర్ అంటే 1000 meters బై 1 hour అంటే 3600 seconds. సో మీటర్ పర్ సెకండ్ అనే యూనిట్ వచ్చేసింది. అంటే మనం మీటర్ పర్ సెకండ్ అంటే ఈ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. కిలోమీటర్ టు మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేసుకుంటాం. సో ఈ ఫ్యాక్టర్ 3600. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 10/36 మీటర్ పర్ సెకండ్, రైట్? ఇది యూనిట్. 10/36 2 5s 2 18s. సో 5/18 మీటర్ పర్ సెకండ్. సో 5/18 మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఈ ఫ్యాక్టర్ చాలా మంది షార్ట్ కట్లో చెప్పింటారు. జనరల్గా మనం క్వశ్చన్స్లో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఈ కన్వర్సేషన్ ఎట్లా అనేది గుర్తుపెట్టుకుంటే, ఈ కన్వర్సేషన్ ఎట్లా చేయాలనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఎన్నైనా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, పర్సంటేజెస్, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ పోతే కష్టమవుతుంది. కాబట్టి మనకు ఈ కాన్సెప్ట్ గుర్తుంటే చాలా మంచిది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ కనుక గుర్తు రాలేదనుకోండి, గుర్తు రానప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ గుర్తుంటే ఎట్లా క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా మనం చేయొచ్చు.